మన కోసం శంకరాచార్యులు వారు చెప్పారు శివానంద లహరిలో, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా తత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. పూజలో ఈ శ్లోకం చెప్పుకోవాలి. ఏదైనా దేవాలయానికి వెడితే ఈ శ్లోకం చదవాలి. ఇది నోటికి రావాలి ఈ శ్లోకం. మీరు ఏ గుడికి వెళ్ళండి, ఇంట్లో పూజ చెయ్యండి, నిద్ర లేవండి, రాత్రి పడుకోండి, ఈ శ్లోకం చెప్తుండాలి అస్తమానం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత. ఈశ్వర నన్ను ఒక ఈగని చెయ్యి, నాకేం బాధలేదు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దాట్. ఎందుకని? నా చేతిలో లేదు, నా మనస్సు లొంగట్లేదు, నీ చేతిలో లేదు, నువ్వు మనుష్య జన్మలు ఇవ్వలేవు. నరత్వం దేవత్వం, నన్ను ఒకవేళ ఒక దేవత అయిపోయి ఏదో పుణ్యం ఉండి నాకు అక్కర్లేదు అది. ఒకవేళ దేవుడే అయిపోయినా నాకేం కావాలో తెలుసా, దేవుడు అంటే దేవత్వం పొందిన. నగవన మృగత్వం